పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవ సహోదరి సహోదరులారా, మీకందరికీ ఈనాటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామమున వారి పవిత్ర వాక్యాల ధ్యానములకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభు అనుగ్రహించినటువంటి సువిశేష పఠనము మార్కు గారి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి 28వ వచనం వరకు. ఈ యొక్క సువార్త పఠనం యొక్క ముఖ్య అంశము, విశ్వాసంతో ప్రార్థించిన వ్యక్తి పొందలేనిది అంటూ ఏమీ ఉండదు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనమంతా ఏదో సమయంలో ఏదో రోజు దేవాలయానికి వెళ్తూ ఉంటాం. దేవుని ముందు మోకరిల్లి ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అసలు ప్రార్థన అంటే ఏంటో తెలుసా? ప్రార్థన యొక్క నిర్వచనం ఏంటో తెలుసా? ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకందరికీ తెలుసు, వివిధ పరిస్థితుల్లో దేవునితో మరియు సామాజిక సంబంధాన్ని ఏర్పరచుకోవటానికి మార్గదర్శకాలు అవసరమవుతాయి. అందునిమిత్తమై మనము దేవునితో సత్సంబంధం ఏర్పరచుకోవాలి. ఆ సత్సంబంధం ఏర్పరచుకోవడానికి మనిషి చేసే పనే ప్రార్థన. అయితే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ, మన గృహాల్లో వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కానీ, మనం అన్ని సమయంలోనూ ఒకే విధమైనటువంటి ప్రార్థనను మనం చేయం, లేక ప్రార్థన విధానాన్ని మనం అనుసరించాం. దేవాలయానికి వెళ్ళినప్పుడు వివిధ రకాలైనటువంటి ప్రార్థనలను వివిధ ఉద్దేశాలతో చేస్తూ ఉంటాం. ఆ వివిధ ఉద్దేశాలను పవిత్ర బైబిల్ గ్రంథంలో వివిధ వ్యక్తులు వివిధ సందర్భాల్లో చేసిన ప్రార్థనలు బట్టి 8 రకాలైన ప్రార్థనలుగా ఉన్నట్టు మనం గమనించవచ్చు. ఆ 8 రకాల ప్రార్థనలు ఏమిటంటే, మొదటిది ఆరాధన ప్రార్థన. ఈ ఆరాధన ప్రార్థనను మనము లేక ఒక విశ్వాసి లేక ఒక సంఘం ప్రార్థన చేసేటప్పుడు దేవుని గొప్పతనాన్ని, ఆయన పరిశుద్ధతను కొనియాడుతూ మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థననే ఆరాధన ప్రార్థన అంటాం. ఈ ఆరాధన ప్రార్థన విధానాన్ని మనం కీర్తన గ్రంథము 4వ కీర్తనలో మనం చూడవచ్చు. ఇక 2వ ప్రార్థన విధానము కృతజ్ఞత ప్రార్థన. దీన్ని థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అని కూడా అంటారు. ఈ ప్రార్థన మనకు కానీ, మన సంఘానికి కానీ, మనకు తెలిసిన వారికి కానీ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవునికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేయడానికి ఈ యొక్క ప్రార్థనను చేస్తూ ఉంటాం. అంతేకాకుండా వారి యొక్క ఆశీర్వాదాల కొరకు కూడా ఈ ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇటువంటి ప్రార్థన మనం ఉదాహరణగా పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మనం తెలుసుకోవచ్చు. 3వ ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన. దీన్ని ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్ అని కూడా అంటారు. ఈ ప్రార్థనను ఇతరుల అవసరం కోసం, లేక ఇతరుల రక్షణ కోసం, లేదా క్షేమం కోసం చేసే ప్రార్థనను విజ్ఞాపన ప్రార్థన అంటారు. దీనికి ఉదాహరణగా మనం ఆదికాండము 18వ అధ్యాయంలో మరియు ఈనాటి సువిశేషంలోను మార్కు గారి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి 28వ వచనంలో మనం చూడవచ్చు. 4వ రకపు ప్రార్థన విశ్వాస ప్రార్థన. దీన్ని ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ అంటాం. దేవుడు అద్భుతాలు చేయగలరని నమ్మి స్వస్థత లేదా కార్యసాధన కోసం చేసే ప్రార్థనను విశ్వాస ప్రార్థన అంటాం. దీనికి ఉదాహరణగా మనం పునీత పేతురు గారు నీటిపై నడుస్తూ మునిగిపోతున్న సందర్భంలో చేసిన ప్రార్థన. మత్తయి గారి సువార్త 14వ అధ్యాయము 28వ వచనంలో ఉంటుంది ఇది. ఇక 5వ ప్రార్థన విధానము సమర్పణ లేక ప్రతిష్ట ప్రార్థన. దీన్ని ప్రేయర్ ఆఫ్ కాన్సక్రేషన్ అని కూడా అంటారు. ఈ ప్రార్థనను తమను తాము దేవునికి అప్పగించుకోవటం, ఆయన చిత్తాన్ని నెరవేర్చమని కోరటం సందర్భంలో చేసే ప్రార్థన ఈ సమర్పణ ప్రార్థన లేక ప్రతిష్ట ప్రార్థన. ఈ ప్రార్థన మనం క్రీస్తు ప్రభువు గెత్సేమనే తోటలో తండ్రిని హృదయంతో చేసిన ప్రార్థనను ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక 6వ ప్రార్థన పశ్చాత్తాప ప్రార్థన. దీన్ని ప్రేయర్ ఆఫ్ రిపెంటెన్స్ లేక కన్ఫెషన్ అని కూడా అంటారు. ఈ ప్రార్థనను పాపాలను ఒప్పుకొని క్షమాపణ కోరుతూ చేసే ప్రార్థన. మీకు ఉదాహరణగా దావీదు మహారాజు రాసిన 51వ కీర్తన మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక 7వ రకపు ప్రార్థన ఉపవాస ప్రార్థన. దీన్ని ప్రేయర్ విత్ ఫాస్టింగ్ అని అంటాం. దేవుని సన్నిధిలో ప్రత్యేక సమయం గడుపుతూ ఆత్మబలం కోసం చేసే ప్రార్థనను ఉపవాస ప్రార్థన అని అంటారు. ఇక 8వ ప్రార్థన ప్రభు ప్రార్థన. దీన్ని ద లార్డ్స్ ప్రేయర్ అని అంటారు. క్రీస్తు ప్రభువు స్వయంగా తన శిష్యులకు నేర్పిన ప్రార్థన అదే పరలోక ప్రార్థన. మత్తయి గారి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనంలో ఇది మనం చదువుతాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, విశ్వాసులు వివిధ సందర్భాల్లో వివిధ
ఉద్దేశాలతో చేసే 8 రకాల ప్రార్థనలు. ఇప్పుడు ఈరోజు సువిశేషం ప్రకారము మనకు మన ప్రభువు అనుగ్రహించినటువంటి ప్రార్థన విధానము విన్నప ప్రార్థన లేక విజ్ఞాపన ప్రార్థన. మనం నేర్చుకున్నటువంటి ప్రార్థనలు 3వది. అయితే ఈరోజు మనకు క్రీస్తు ప్రభువు సువార్తలో విజయశ్రీ స్త్రీ లేక అన్యురాలు లేక గ్రీస్ దేశస్థురాలు, ఈమె క్రీస్తు ప్రభువును తన చిన్న కుమార్తెను ఆవరించిన అపవిత్రాత్మ నుండి స్వస్థత దయచేయమని ప్రార్థించింది. అందువల్ల ఈమె ప్రార్థనను విన్నప ప్రార్థనగా మనం భావించవచ్చు. ఈ విన్నప ప్రార్థనను కూలంకుషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విన్నప ప్రార్థన చేయ వ్యక్తులు వారి యొక్క అవసరతలు ప్రభువుకు విన్నవించుకుంటారు. అయితే ఆ విన్నపాలు చేయు వ్యక్తులు తమ వ్యక్తిగత విషయాల పరిష్కారాల కొరకు లేక కుటుంబంలోని వ్యక్తుల కొరకు, అది అనారోగ్య స్వస్థ కొరకై ఉండవచ్చు, ఇంకా ఏదైనా విషయ పరిష్కారం కొరకైనా అయి ఉండవచ్చు. అయితే ఈ ప్రార్థనలో వారు చూపించు భక్తి, విశ్వాసము దేవుని ఆకర్షించే విధానం బట్టి, సమస్య యొక్క ప్రాధాన్యతను బట్టి ఉంటుంది. ఉదాహరణ, ఇటువంటి ప్రార్థన చేయనప్పుడు ఆ ప్రార్థన యొక్క విషయ ప్రాధాన్యతను బట్టి ఉంటుంది. ఆ ప్రార్థనలో ఆర్ద్రత, దేవుని ముందు తగ్గింపుతనం, కళ్ళ ద్వారా పొంగిపోర్ల దుఃఖాన్ని బట్టి అప్పటికప్పుడు తలంపుల నుండి, హృదయ లోతుల్లో నుండి కట్టలు తెంచుకొని వస్తుంది. ఆ దుఃఖం చూపర్ల మనసుల్లో జాలి పుట్టిస్తుంది. అంతేకాదు ఆ సందర్భంలో ఆ ప్రార్థనా పరుల యొక్క విశ్వాసం దేవుని కూడా అబ్బురపరిచే విధంగా ఉంటుంది. తద్వారా దేవుని కూడా కదిలించేలా ఉంటుంది. తత్ఫలితంగా ఆ ప్రార్థన పరుల విన్నపాలు వెంటనే నెరవేర్చబడతాయి. ఇందుకు ఖచ్చితమైన ఉదాహరణ లేక నిదర్శనం ఈనాటి సువిశేషంలో గ్రీసు దేశస్థురాలు తన బిడ్డ స్వస్థ కొరకై క్రీస్తు ప్రభువును వేడుకున్న విధానం, క్రీస్తు ప్రభు ఆమె విశ్వాసాన్ని పరీక్షించుటకు కుక్క పిల్లలతో ఆమె కుమార్తెను పోల్చిన విధానం వింటే ఎవరికైనా బాధేస్తుంది. తన కుమార్తెకు స్వస్థనివ్వమని ప్రార్థిస్తే ఆమె పిల్లలను కుక్క పిల్లలుగా పోల్చడం అను విషయం వింటే ఎవరికైనా క్రీస్తు ప్రభుపై కోపం, ద్వేషం పుట్టుకొస్తుంది. లేకపోతే అవమానంతో అక్కడి నుండి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అన్న తల్లికి బిడ్డ భారం కాదు కదా, బిడ్డని ఏదోలా పెంచుకుంటాం అంటూ ఎవరైనా రోషం తెచ్చుకుని అక్కడి నుండి క్రీస్తు ప్రభునిపై నిష్ఠూర మాటలు మాట్లాడుతూ ఇక్కడ ఒక్క క్షణం కూడా ఆగకుండా వెళ్ళిపోయేవారు. ఈ విదేశీయురాలు ఇక్కడ ఆ సందర్భంలో చూపించిన సమయస్ఫూర్తి, ప్రదర్శించిన ఓర్పు, సహనం, తన బిడ్డకు క్రీస్తు దేవుడు ఒక్కరు మాత్రమే స్వస్థనిస్తారను అచంచల విశ్వాసం, ఒక మాతృమూర్తికి తన బిడ్డలపై ఉండవలసినటువంటి వాత్సల్యం, ప్రేమ మొదలగు లక్షణాలన్నీ పుష్కలంగా ఈమెలో ఉండటాన్ని చూసిన క్రీస్తు ప్రభువు ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఎక్కడో దూరాన గ్రీకు దేశంలో ఇంటిలో ఉన్నటువంటి ఆ స్త్రీ కుమార్తెకు స్వస్థనిచ్చారు క్రీస్తు ప్రభువు. ఇది గౌరవ సహోదరి సహోదరులారా, ఒక విశ్వాసి విన్నపములో విశ్వాసము, పట్టుదల, ఓర్పు, సహనము, సమయస్ఫూర్తి ఉంటే క్రీస్తు ప్రభువు నుండి పొందని మేలులు, స్వస్థతలు అంటూ ఉండవు. అతని జీవితంలో లేక ఆమె జీవితంలో పొందని అద్భుతాలు అంటూ ఏమీ ఉండవు. నెరవేరని కోరికలు అంటూ ఏమీ ఉండవు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇలాంటిది మరొక అద్భుతమైన విజ్ఞాపన ప్రార్థన మనం పవిత్ర బైబిల్ గ్రంథంలో చూస్తాం. అది ఆదికాండము 18వ అధ్యాయంలో. ఈ అధ్యాయంలో సొదొమ గొమొర్రా పట్టణాలను తండ్రి అయిన యెహోవా వారి యొక్క మితిమీరిన పాడు పనికి నగర ప్రజలను నశింపజేయదలిసి అబ్రహాముకు ఆ విషయాన్ని తెలియచేస్తారు. ఈ విషయాన్ని తండ్రి అయిన యెహోవా ద్వారా తెలుసుకున్నటువంటి అబ్రహాము వెంటనే ఆ నగరాలను కాపాడమని తండ్రి అయిన యెహోవాని వేడిన విధానము నిజంగా హృదయాలను చాలా కదిలించే విధంగా ఉంటుంది. ఆ ప్రార్థన విన్నపాన్ని మొత్తం చదివి తెలుసుకున్న సందర్భం ఇప్పుడు కాకపోయినా అబ్రహాము తండ్రి దేవుని వేడుకున్న విధానము 50 మంది ఉన్న ఆ నగరాలను కాపాడుతావా, సజ్జనులు దుర్జనులు ఇద్దరిని సమానంగా చూడటం న్యాయం కాదు కదా అన్న విన్నపం నుండి 10 మంది ఉన్నా కూడా కాపాడుతావా అన్న వేడుకోలు వరకు, అది కూడా తండ్రి దేవుని వేడుకోలులో అబ్రహాము తనను తాను తగ్గించుకుంటూ వేడుకున్న ప్రార్థన చాలా అబ్బురపడేదిగా ఉంటుంది. తను తాను బూడిద పోగుగాను మట్టి మనిషిని గాను పోల్చుకుంటూ దయచేసి దేవా తమరు కోపపడకండి అంటూ తను
దేవుని ముందు వినయంతో తన దేశం కాదు, తన నగరం కూడా కాదు, వాటిలో ఉన్న ప్రజలను తండ్రి దేవుని ఉగ్రత నుండి కాపాడుట కొరకు వేడుకున్న విధానము వింటే, వేడుకలు ప్రార్థన విన్నప ప్రార్థన అంటే ఎలా ఉండాలి అన్నంతగా అబ్రాహాము యావే దేవుని వేడిన విధానము మనం చదువుకుంటే హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. గౌరవ సహోదర సహోదరి, పవిత్ర బైబిల్ గ్రంథంలో విన్నప ప్రార్థనల యొక్క నమూనాలు, ప్రార్థన విన్నపాలను ఈ సందేశం ద్వారా విన్న సహోదర సహోదరి మీ యొక్క అభిప్రాయాలను తెలపవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సందేశం ముగింపుగా మనం కూడా తండ్రి అయిన యెహోవాదేవునికి వినయ విధేయతలతో ప్రార్థన చేసుకుందాం. మనం కూడా మన అవసరాలకే వేడుకలు ప్రార్థన కూడా దేవుని విధేయతతో హృదయాంతరంగాల నుండి వెలువడి విధంగాను, వినయంతోనూ తనకని విశ్వాసంతోనూ భక్తి శ్రద్ధలతో ప్రార్థించి మేలు పొందే విధంగా మనకు కూడా ఈనాడు సువిశేషంలో తెలుసుకున్న గ్రీసు దేశస్తుల యొక్క విశ్వాసమును, అబ్రహాంకు మళ్ళీ వినయమును దయచేయమని పవిత్రాత్మ దేవుని ప్రార్థించుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సర్వేశ్వర, ఓ పవిత్రాత్మ దేవ, మీ పవిత్ర పాద సన్నిధికి దేవా మా దేశ ప్రజలను, మా రాష్ట్ర ప్రజలను, సమస్త మానవాళిని ఈరోజు సమర్పించుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ యూట్యూబ్ వాక్యం ఉంటున్నటువంటి సహోదరి సహోదరు కుటుంబ సభ్యులందరినీ మీ పవిత్ర పాద సన్నిధికి సమర్పించుకుంటున్నాం. మా సహోదరి సహోదరులందరి కుటుంబాలలో ఉన్నటువంటి ఎటువంటి సమస్య అయినా సరే పరిష్కరించమని, వారి యొక్క వ్యక్తిగత జీవితాలను దేవా శుద్ధీకరించి, వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో కావలసినటువంటి మేలులను సమకూర్చి పెట్టమని, కుటుంబ అవసరాలను తీర్చమని, చదువుకుంటున్న బిడ్డలకు తెలివి బుద్ధి జ్ఞానమును అనుగ్రహించమని, పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి బిడ్డలను, ప్రత్యేకంగా 10వ తరగతి బిడ్డలను ఆశీర్వదించమని, వారికి పాఠాలను బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులందరినీ ఆశీర్వదించమని, విద్యార్థులు చదువుకోవటానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నటువంటి పాఠశాలల యాజమాన్యాన్ని కూడా దీవించమని, నాదును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రాధేయపడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఆ త్రియక దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ స్తుతించబడుదురుగాక, కీర్తించబడుదురుగాక, ఆరాధించబడుదురుగాక, మహిమపరచబడుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు అయిన క్రీస్తు దేవుడు మనందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.